శ్రీరామనవమి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటి. ఈ రోజు లార్డ్ రామా జన్మించిన రోజు అని విశ్వసిస్తారు. అందుకే ఈ రోజు తర్వాత ప్రారంభమయ్యే కాలం చాలామందికి ఆధ్యాత్మికంగా కొత్త మార్పులకు సంకేతంగా భావించబడుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి ఈ సమయం ఒక ప్రత్యేకమైన మలుపుగా మారే అవకాశం ఉంది. మీరు పెద్ద పెద్ద పరిహారాలు చేయకపోయినా ఒక చిన్న మంచి అలవాటు లేదా చిన్న ఆధ్యాత్మిక పని చేస్తే మీ జీవితంలో పెద్ద శుభవార్తలు వినే పరిస్థితులు రావచ్చు. చాలామంది జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మేవారు చెబుతున్న ఒక సులభమైన విషయం ఏమిటంటే, శ్రీరామనవమి తర్వాత కొన్ని రోజులు మన మనస్సును శుభ్రపరుచుకుని దేవుని స్మరణతో ప్రారంభిస్తే అదృష్టం నెమ్మదిగా మనవైపు తిరిగి వస్తుంది. వృశ్చిక రాశివారు సాధారణంగా చాలా లోతైన ఆలోచనలు చేసే వ్యక్తులు. వీరు బయటకు చాలా బలంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో భావనలు దాచుకుంటూ ఉంటారు. అందుకే జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరు ఒంటరిగా అనిపించుకోవచ్చు. అయితే శ్రీరామనవమి తర్వాత ఈ రాశివారికి ఒక చిన్న ఆధ్యాత్మిక చర్య ఎంతో మంచిని తీసుకురావచ్చు. ఉదయం లేవగానే కొన్ని క్షణాలు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని జై శ్రీరామ్ అని భక్తితో పలకడం, లేదా రోజుకు కొన్ని నిమిషాలు శ్రీరాముని నామస్మరణ చేయడం చాలా శుభఫలితాలిస్తుందని పెద్దలు చెబుతారు. ఈ చిన్న పని చాలా సాధారణంగా అనిపించినా మన ఆలోచనల్లో ఒక సానుకూల మార్పును తీసుకువస్తుంది. ఇలాంటి చిన్న ఆధ్యాత్మిక అలవాట్లు మన జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకువస్తాయి. ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. వృశ్చిక రాశివారికి చాలాసార్లు సమస్యలు వారి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ సమస్యల మధ్యలో కూడా ఒక చిన్న ఆశాకిరణం కనిపించే సమయం త్వరలో రావచ్చు. మీరు కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త, ఉద్యోగం గురించి సమాచారం, కుటుంబంలో ఒక శుభకార్యం లేదా ఆర్థికంగా కొంత ఉపశమనం లాంటి విషయాలు మీ జీవితంలోకి రావచ్చు. ఇవన్నీ ఒక్కసారిగా జరుగుతాయని కాదు, కానీ ధీరేగా మంచి మార్పులు మొదలయ్యే సూచనలు కనిపించవచ్చు. వృశ్చిక రాశివారు చాలా పట్టుదల ఉన్నవారు. ఒకసారి ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా వెనక్కి తగ్గరు. కానీ కొన్నిసార్లు అదే పట్టుదల కోపంగా లేదా మొండితనంగా మారిపోతుంది. శ్రీరామనవమి తర్వాత ఈ లక్షణాన్ని కొంచెం మార్చుకోవాలని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. కొంచెం సహనం పెంచుకోవడం, ఇతరుల మాట కూడా వినడం, చిన్న విషయాలపై ఆగ్రహపడకుండా ఉండటం వలన మీ సంబంధాలు మెరుగుపడతాయి. మంచి సంబంధాలు ఉన్నప్పుడు జీవితంలో అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ సమయంలో వృశ్చిక రాశివారు ఎవరికి సాధ్యమైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తే అదృష్టం మరింత వేగంగా మీ వైపు వస్తుందని చెబుతారు. అది పెద్ద సహాయం కావాల్సిన అవసరం లేదు. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం, ఒక పేదవారికి చిన్న సహాయం చేయడం, లేదా ఎవరికైనా మంచి మాట చెప్పడం కూడా పుణ్యంగా మారుతుంది. మనం చేసే మంచి పనులు ఎప్పుడూ వృధా కావు. అవి ఎప్పటికైనా మంచి ఫలితంగా తిరిగి మన దగ్గరికి వస్తాయి. ఇంకా ఒక చిన్న పని చాలా శుభప్రదంగా భావించబడుతుంది. శ్రీరామనవమి తర్వాత వచ్చే కొన్ని రోజులలో ఒకరోజు సమయం చూసుకుని సమీపంలోని ఆలయానికి వెళ్లి భక్తితో ప్రార్థన చేయడం మంచిదని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా శ్రీరాముడి ఆలయానికి వెళ్లి మన కోరికలను భక్తితో చెప్పుకుంటే మనస్సుకు ఒక కొత్త ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. చాలామంది అనుభవించిన విషయమేమిటంటే, దేవుని మీద నమ్మకం పెరిగినప్పుడు మన సమస్యలు కొంచెం తేలికగా అనిపిస్తాయి. వృశ్చిక రాశివారికి ఈ కాలం మరో విధంగా కూడా ముఖ్యమైనది. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల గురించి మీరు కొత్తగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కొందరు నిజంగా మీకు మద్దతుగా ఉన్నారని తెలుసుకుంటారు. మరికొందరి గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గ్రహిస్తారు. ఈ అవగాహన మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. సరైన వ్యక్తులతో కలిసి ఉండడం వలన మీ ప్రయాణం చాలా సులభంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టం గుర్తింపు పొందలేదని అనిపించి ఉండవచ్చు. కానీ ప్రతి కష్టానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం పూర్తయ్యాక ఫలితం తప్పకుండా వస్తుంది. శ్రీరామనవమి తర్వాత ప్రారంభమయ్యే ఈ కాలం మీకొక చిన్న ఆశనిస్తుంది. మీరు చేసే మంచి పనులు, మీరు ఉంచే మంచి ఆలోచనలు, మీరు చూపించే సహనం ఇల్లావి కలిసి మీ జీవితంలో మంచి పరిణామాలకు కారణమవుతాయి. అందుకే వృశ్చిక రాశివారు ఒక చిన్న పని మాత్రం తప్పకుండా చెయ్యాలి. ప్రతిరోజూ కొద్ది నిమిషాలు దేవుని స్మరణతో ప్రారంభించండి. మీ మనసులో ఉన్న కోపం, బాధ, అసహనం అన్నిటినీ కొద్దిగా విదిలిపెట్టడానికి ప్రయత్నించండి. మంచి ఆలోచనలు పెంచుకోండి. ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద ఫలితాలు ఇవ్వగలదు. త్వరలోనే మీరు ఊహించని ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది.
జీవితంలో ఎన్నోసార్లు పెద్ద విజయాలు చిన్న చిన్న అలవాట్లతోనే ప్రారంభమవుతాయి. అందుకే ఈ పవిత్రమైన కాలాన్ని ఒక మంచి ప్రారంభంగా తీసుకుని మీ జీవితాన్ని మరింత సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి. భక్తి, సహనం, మంచి మనస్సు ఈ మూడూ ఉంటే అదృష్టం మీ దగ్గరికి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. త్వరలోనే వృశ్చిక రాశివారు ఇది నిజంగా ఒక కొత్త ఆరంభం అని అనిపించే అనుభవాలను పొందే అవకాశం ఉంది. జై శ్రీరామ్. శ్రీరాముని జన్మదినంగా భావించే పవిత్రమైన పండుగ శ్రీరామ నవమి తర్వాత కొంతమంది రాసులవారికి ప్రత్యేకమైన మార్పులు మరియు శుభసూచనలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి ఈ కాలం ఆశాజనకంగా మారే అవకాశం ఉంది. శ్రీరాముని ఆశీర్వాదం వల్ల గతంలో ఎదురైన అడ్డంకులు తొలగి జీవితంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఇప్పుడు వృశ్చిక రాశివారు శ్రీరామనవమి తర్వాత వినే అవకాశమున్న 6 శుభవార్తలను ఆసక్తికరంగా తెలుసుకుందాం. 1. ఉద్యోగంలో మంచి అవకాశం లేదా పదోన్నతి వార్త. వృశ్చిక రాశివారికి శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి శుభవార్త ఉద్యోగం లేదా వృత్తి విషయంలో ఉండే అవకాశం ఉంది. చాలా రోజులుగా కష్టపడి పనిచేస్తున్న వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. కొందరికి పదోన్నతి లేదా మంచి బాధ్యతలు రావచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనూహ్యంగా మంచి కంపెనీ నుంచి కాల్ రావచ్చు. ఇది వారి కెరియర్ను మరింత ముందుకు తీసుకెళ్లే వార్తగా మారుతుంది. 2. ఆర్థికంగా ఊహించని లాభం. ఇటీవలి కాలంలో డబ్బు విషయంలో కొంత ఒత్తిడి అనుభవించిన వృశ్చిక రాశివారికి ఇప్పుడు పరిస్థితి మారే సూచనలు కనిపిస్తాయి. ఒకప్పుడు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలివ్వవచ్చు. కొందరికి పాత బాకీలు తిరిగి రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు రావడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇది కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చే శుభవార్తగా మారుతుంది. 3. కుటుంబంలో సంతోషకరమైన శుభవార్త. శ్రీరామనవమి తర్వాత వృశ్చిక రాశివారి కుటుంబంలో కూడా ఆనందకరమైన వార్తలు వినిపించవచ్చు. ఇంట్లో వివాహం, శుభకార్యం లేదా కొత్త సభ్యుడు చేరే అవకాశముంటుంది. కొందరికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంచి వార్త, ఉదాహరణకు పిల్లల విద్యలో విజయం లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడటం లాంటి విషయాలు వినిపించవచ్చు. ఈ వార్తలు కుటుంబంలో ఆనందాన్ని మరింత పెంచుతాయి. 4. కొత్త పరిచయాల వల్ల జీవితంలో మార్పు. ఈ సమయంలో వృశ్చిక రాశివారు కొన్ని ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశముంది. ఆ పరిచయాలు భవిష్యత్తులో చాలా ఉపయోగపడేలా మారవచ్చు. కొందరు స్నేహితులు లేదా పెద్దలు ఇచ్చే ఒక మంచి సలహా వల్ల జీవితంలో పెద్ద మార్పు రావచ్చు. ఇది వ్యాపారం, ఉద్యోగం లేదా వ్యక్తిగత జీవితంలో పురోగతికి దారితీయవచ్చు. 5. ఆరోగ్యపరంగా మంచి మెరుగుదల. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వృశ్చిక రాశివారికి ఇప్పుడు మంచి మార్పు కనిపించవచ్చు. సరైన చికిత్స లేదా జీవనశైలి మార్పులతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా కూడా ప్రశాంతత పెరుగుతుంది. దీనివల్ల వారు కొత్త ఉత్సాహంతో తమ పనులను కొనసాగించగలుగుతారు. 6. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కోరిక నెరవేరడం. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన శుభవార్త వినిపించే అవకాశం ఉంది. అది వారి చాలా కాలంగా ఉన్న కోరిక నెరవేరడం కావచ్చు. కొందరికి ఇంటి కొనుగోలు, కొత్త వాహనం లేదా వ్యక్తిగత లక్ష్యం సాధించడం వంటి విషయాలు జరగవచ్చు. ఇది వారి జీవితంలో ఒక మలుపుగా నిలిచే ఆనందకరమైన సంఘటనవుతుంది. ఈ విధంగా శ్రీరామనవమి తరువాత వృశ్చిక రాశివారికి ఆశాజనకమైన శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష్య సూచనలు మార్గదర్శకంగా మాత్రమే భావించాలి. మంచి ఆలోచనలు, కష్టపడి పనిచేయడం మరియు దేవుని ఆశీర్వాదం ఉంటే జీవితం మరింత సంతోషంగా మారుతుంది. శ్రీరాముని నామస్మరణ చేయడం, ధర్మం పాటించడం, ఇతరులకు సహాయం చేయడం వృశ్చిక రాశివారికి అదృష్టాన్ని మరింత పెంచుతాయని విశ్వాసముంది. మీకు ఇలాంటి జ్యోతిష్య విషయాలు నచ్చితే చివరగా ఒక చిన్న మాట, జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి. ఇలా చేస్తే శ్రీరాముని ఆశీర్వాదం మీ జీవితంలో కూడా ఆనందాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుంటాం. శ్రీరామనవమి తర్వాత కాలం వృశ్చిక రాశివారికి ఒక కొత్త ప్రారంభంలా భావించవచ్చు. ఈ సమయం నుండి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ మార్పులు మంచి ఫలితాలనివ్వాలంటే వృశ్చిక రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సాధారణంగా వృశ్చిక రాశివారు సహనశీలులు, కష్టపడి పనిచేసే స్వభావం కలిగినవారు. కానీ కొన్నిసార్లు మొండితనం,
ఆలోచనలలో గట్టిగా నిలబడటం వలన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే శ్రీరామనవమి తర్వాత ఈ రాశివారు తమ జీవితంలో కొంత మార్పు తీసుకురావాలి. అలా చేస్తే జీవితంలో ఉన్నతిని పొందడం సులభం అవుతుంది. మొదటిగా వృశ్చిక రాశివారు తమ మాటలు మరియు ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీరు చెప్పే మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. అందువల్ల కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఉద్యోగంలో సహచరులతో మాట్లాడేటప్పుడు కొంత మృదువుగా మాట్లాడటం మంచిది. ఇలా చేస్తే మీ చుట్టూ ఉన్నవారి సహకారం మీకు ఎక్కువగా లభిస్తుంది. సహకారం ఉన్నప్పుడు జీవితంలో ఎదగడం చాలా సులభమవుతుంది. అలాగే వృశ్చిక రాశివారు డబ్బు విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఆకస్మిక ఖర్చులొచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడతారో అదేవిధంగా దాన్ని సంరక్షించుకోవడం కూడా అవసరం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయడం వృశ్చిక రాశివారికి చాలా మంచిది. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే వృశ్చిక రాశివారు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా పని ఒత్తిడి, ఆలోచనలు వలన కొన్నిసార్లు అలసట లేదా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం, సరిగ్గా నిద్రపోవడం మరియు మంచి ఆహారం తీసుకోవడం అవసరం. ఆరోగ్యం బాగుంటేనే మనిషి జీవితంలో ఎదగడానికి శక్తి మరియు ఉత్సాహం ఉంటాయి. శ్రీరామనవమి తర్వాత వృశ్చిక రాశివారు ముఖ్యంగా తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు అనే విషయంపై స్పష్టమైన ఆలోచన ఉండాలి. లక్ష్యం ఉన్నప్పుడు మన ప్రయత్నాలు కూడా సరైన దిశలో సాగుతాయి. అప్పుడు క్రమంగా విజయాలు కూడా వస్తాయి. లక్ష్యం లేకుండా పనిచేస్తే కష్టపడినా ఫలితం తక్కువగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశివారు ఇతరుల మాటలను కూడా వినడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుస్తాయి. అందువల్ల పెద్దల సలహాలను, అనుభవం ఉన్నవారి సూచనలను గౌరవించడం మంచిది. ఇలా చేస్తే జీవితంలో తప్పులు తగ్గి విజయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా వృశ్చిక రాశివారు కొంత సమయం కేటాయించడం మంచిది. ప్రతిరోజూ ఉదయం కొంత సమయం దేవుణ్ణి ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం వలన మనసుకు ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా శ్రీరామనవమి తర్వాత శ్రీరాముణ్ణి స్మరించడం, శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని జపించడం వృశ్చిక రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే మంగళవారం లేదా శనివారం రోజుల్లో హనుమాన్ స్వామిని దర్శించుకోవడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే వృశ్చిక రాశివారు కోపాన్ని నియంత్రించుకోవాలి. కోపం వల్ల తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో తప్పుగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏ పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సహనం కలిగిన వ్యక్తులు జీవితంలో పెద్ద విజయాలు సాధిస్తారు. అలాగే వృశ్చిక రాశివారు మంచి స్నేహితులను ఎంచుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు మన జీవితంపై చాలా ప్రభావం చూపుతారు. అందువల్ల సానుకూల ఆలోచనలు కలిగిన వారితో స్నేహం చేయడం మంచిది. అలాంటివారు మనకు ప్రోత్సాహమిస్తారు మరియు ముందుకు సాగడానికి సహాయం చేస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే వృశ్చిక రాశివారు ఎప్పుడూ నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం వలన మనకు కొత్త అవకాశాలు వస్తాయి. చదువు, నైపుణ్యాలు, అనుభవం ఇవన్నీ కలిసి మన విజయానికి దారితీస్తాయి. అందువల్ల నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. ఇలా శ్రీరామనవమి తర్వాత వృశ్చిక రాశివారు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వారి జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. క్రమంగా వారి కష్టానికి ఫలితం దక్కుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా స్థిరత్వం వస్తుంది. ముఖ్యంగా మనసులో నమ్మకం, కష్టపడే తత్వం ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగగలుగుతారు. అందువల్ల వృశ్చిక రాశివారు ఈ సమయాన్ని ఒక మంచి అవకాశంగా భావించి తమలో మంచి మార్పులు తీసుకురావాలి. అలా చేస్తే భవిష్యత్తులో ఉన్నతి, గౌరవం మరియు సంతోషం తప్పకుండా లభిస్తాయి. జై శ్రీరామ్. శ్రీరామనవమి అనేది ధర్మం, న్యాయం, సత్యం మరియు భక్తికి ప్రతీక అయిన శ్రీరాముడి అవతారాన్ని స్మరించుకునే పవిత్రమైన పండుగ. ఈ పవిత్రమైన రోజు నుంచి ప్రారంభమయ్యే కాలం చాలా రాసుల వారికి ఆధ్యాత్మికంగా కొత్త మార్గాలని చూపిస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి ఈ సమయం ఎంతో ప్రత్యేకమైనది. వృశ్చిక రాశి స్వభావం ప్రకారం ఈ రాశివారు లోతైన ఆలోచనలు చేసేవారు. తమ భావాలను బయటపెట్టకుండా అంతర్గతంగా ఆలోచిస్తూ ఉండేవారు. ఈ కారణంగా చాలా సందర్భాల్లో వారు ఎదుర్కొనే సమస్యలను ఒంటరిగా భరించాల్సి వస్తుంది. కాని శ్రీరామనవమి తర్వాత దేవతారాధన ద్వారా వారు తమ జీవితంలో అనేక మార్పులను తెచ్చుకోవచ్చు. సరైన దేవతారాధన, సరైన పరిహారాలు చేస్తే వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకొని శుభఫలితాలను పొందగలుగుతారు.
శ్రీరామనవమి తర్వాత వృశ్చిక రాశివారు మొదటిగా చేయవలసిన ముఖ్యమైన దేవతారాధన శ్రీరాముడి ఆరాధన. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి శ్రీరాముడి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి శ్రీరామ జయం అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించడం చాలా మంచిది. ఈ జపం వృశ్చిక రాశి వారికి మానసిక శాంతిని ఇస్తుంది. వారి మనసులో ఉన్న భయం, ఆందోళనలు తగ్గుతాయి. అంతేకాకుండా కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. శ్రీరాముడి నామస్మరణ వల్ల వారి జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక మరో ముఖ్యమైన ఆరాధన హనుమంతుని ఆరాధన. వృశ్చిక రాశివారు సాధారణంగా శనిగ్రహ ప్రభావాన్ని ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్లి బెల్లంతో చేసిన ప్రసాదం సమర్పించి హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. హనుమంతుడి కృప ఉంటే శని ప్రభావం తగ్గుతుందని విశ్వాసం ఉంది. హనుమంతుణ్ణి భక్తితో ప్రార్థిస్తే వృశ్చిక రాశివారు ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృశ్చిక రాశివారు శ్రీరామనవమి తరువాత పరమశివుడి ఆరాధన కూడా తప్పనిసరిగా చేయాలి. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని రోజూ కనీసం 108 సార్లు జపిస్తే మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి. వృశ్చిక రాశివారికి చాలా సందర్భాల్లో కోపం ఎక్కువగా ఉండే స్వభావం ఉంటుంది. శివారాధన చేస్తే ఈ కోపం తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాగే జీవితంలో ఉన్న సమస్యలను సులభంగా ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన పరిహారం నవరాత్రి సమయంలో లేదా ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధన చేయడం. అమ్మవారిని కుంకుమతో పూజించి లలితా సహస్రనామం లేదా దుర్గా స్తోత్రం చదవడం వల్ల వృశ్చిక రాశివారికి దైవానుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా మంచిది. అమ్మవారి కృప ఉంటే కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే అనుకోని సమస్యలు కూడా తగ్గుతాయి. దేవతారాధనతో పాటు వృశ్చిక రాశివారు కొన్ని చిన్న పరిహారాలు కూడా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఉదాహరణకు, ప్రతిరోజూ ఉదయం ఇంటి ముందు నీటితో శుభ్రం చేసి చిన్న దీపం వెలిగించడం చాలా మంచిది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే పక్షులకు గింజలు వేయడం, ఆవులకు ఆహారం పెట్టడం కూడా మంచి పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇలాంటి చిన్న సేవలు చేయడం వల్ల వృశ్చిక రాశివారికి దైవానుగ్రహం మరింతగా లభిస్తుంది. శ్రీరామనవమి తర్వాత వృశ్చిక రాశివారు ముఖ్యంగా దానం చేయడం అలవాటు చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు ప్రతి నెల ఒకసారైనా పేదవారికి అన్నదానం చేయడం లేదా దుస్తులు ఇవ్వడం మంచిది. దానం చేయడం వల్ల పాపాలు తగ్గి పుణ్యం పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం కూడా శనిగ్రహ దోషాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక వృశ్చిక రాశివారు పాటించవలసిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండడం. కొన్నిసార్లు అనుకోకుండా మాట్లాడిన మాటలు కూడా పెద్ద సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి దేవతారాధనతో పాటు మన ప్రవర్తనను కూడా సరిదిద్దుకోవాలి. ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం, పెద్దలను గౌరవించడం వంటి మంచి లక్షణాలు పెంపొందించుకుంటే దేవతల కృప మరింతగా లభిస్తుంది. అలాగే ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి కుటుంబ సభ్యులంతా కలిసి కనీసం కొన్ని నిమిషాలు దేవుని ప్రార్థించడం చాలా మంచిది. ఇది కుటుంబంలో ఐక్యతను పెంచుతుంది. వృశ్చిక రాశివారు సాధారణంగా ఒంటరిగా ఆలోచించడం ఇష్టపడతారు. కాని కుటుంబంతో కలిసి ప్రార్థించడం వల్ల వారి మనసుకు కూడా ఎంతో శాంతి లభిస్తుంది. ఇలా శ్రీరామనవమి తర్వాత వృశ్చిక రాశివారు శ్రీరాముడు, హనుమంతుడు, పరమశివుడు మరియు అమ్మవారి ఆరాధన చేస్తూ కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అడ్డంకులు తగ్గి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా మానసికంగా బలంగా మారి జీవితంలో ముందుకు సాగేందుకు అవసరమైన ధైర్యం లభిస్తుంది. దేవునిపై విశ్వాసం ఉంచి ఈ పరిహారాలను భక్తితో పాటిస్తే వృశ్చిక రాశివారు తమ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం మరియు విజయాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు. ఈ విధంగా దేవతారాధనను నిత్యజీవితంలో భాగం చేసుకున్న వృశ్చిక రాశివారు శ్రీరామనవమి తర్వాత కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు మంచి ఫలితాలతో తమ జీవితాన్ని మరింత శుభమయంగా మార్చుకోగలుగుతారు. భక్తి, ధర్మం, సహనం మరియు మంచి ప్రవర్తనతో ముందుకు సాగితే దేవుని అనుగ్రహం ఎప్పటికీ వారి వెంట ఉంటుంది. వృశ్చిక రాశివారు స్వభావం పరంగా చాలా లోతైన ఆలోచనలు చేసేవారు. వీరి మనసు చాలా గంభీరంగా ఉంటుంది. బయటికి వారు చాలా ప్రశాంతంగా కనిపించినా వారి ఆలోచనలు మాత్రం చాలా లోతుగా సాగుతుంటాయి. ఈ రాశివారికున్న గొప్ప లక్షణం ఏమిటంటే ఒకసారి ఏ లక్ష్యం పెట్టుకున్నా దానిని సాధించే వరకు ఆగరు. జీవితంలో ఎన్నో సవాళ్లు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వృశ్చిక రాశివారికి సహజంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో వీరు ఎదుర్కొనే సమస్యలు ఇతరులకు చెప్పకుండా తమలో తాము భరించడానికి ప్రయత్నిస్తారు. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. జీవితం ఒక్కరే పోరాడాల్సిన ప్రయాణం కాదు.
కొన్నిసార్లు మన మనసులో ఉన్న బాధలను కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకోవడం వల్ల మనసుకు తేలిక కలుగుతుంది. వృశ్చిక రాశివారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వారి జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది. వృశ్చిక రాశివారికి మరో గొప్ప లక్షణం ఏమిటంటే వీరి సంకల్ప బలం చాలా బలంగా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం చాలా కష్టం. ఈ లక్షణం కారణంగా జీవితంలో పెద్ద విజయాలు సాధించే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ దృఢత్వం మొండితనంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల పరిస్థితులను బట్టి కొంచెం సర్దుబాటు చేసుకోవడం నేర్చుకోవడం మంచిది. జీవితంలో ప్రతి విషయాన్ని మనం అనుకున్న విధంగా మార్చలేం. కొన్నిసార్లు పరిస్థితులను అంగీకరించి ముందుకు వెళ్లడం కూడా విజయం సాధించే మార్గమే. వృశ్చిక రాశివారు సాధారణంగా చాలా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా నమ్మకం పెడితే పూర్తిగా ఆ వ్యక్తిని విశ్వసిస్తారు. కాని అదే సమయంలో ఎవరో మోసం చేస్తే దానిని మరచిపోవడం వీరికి చాలా కష్టం. ఈ కారణంగా కొన్నిసార్లు గతంలోని చేదు అనుభవాలు వీరి మనస్సును బాధిస్తుంటాయి. అందుకే ఒక ముఖ్యమైన సత్యం గుర్తుంచుకోవాలి. గతాన్ని మరచిపోవడం కూడా ఒక గొప్ప శక్తి. జీవితంలో ముందుకు వెళ్లాలంటే పాత బాధలను మనసులో ఉంచుకోవడం కన్నా వాటిని పాఠాలుగా తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృశ్చిక రాశివారికి సహజంగా నాయకత్వ లక్షణాలుంటాయి. వీరు ఏ పని చేసినా పూర్తి బాధ్యతతో చేస్తారు. అందువల్ల ఉద్యోగ జీవితంలో లేదా వ్యాపారంలో మంచి స్థానాలను పొందే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనిలో నిబద్ధత ఉంటే మీ ప్రతిభను గుర్తించేవారు తప్పకుండా ఉంటారు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కాని అది వృధా కాదని గుర్తుంచుకోవాలి. ప్రతి కష్టం భవిష్యత్తులో ఒక మంచి ఫలితంగా మారుతుంది. వృశ్చిక రాశివారు తమ ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిమీద ఎక్కువగా దృష్టిపెట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. కాని ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో ఉన్న అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలం. అందుకే ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామానికి లేదా నడకకు కేటాయించడం మంచిది. అలాగే మనసుకు ప్రశాంతత కలిగించే ధ్యానం లేదా ప్రార్థన కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ రాశివారికి ఆధ్యాత్మికత కూడా ఒక గొప్ప బలం అవుతుంది. దేవుడిపై విశ్వాసం ఉంచి ప్రతిరోజూ కొద్దిసేపు ప్రార్థన చేయడం వల్ల మనసులో ధైర్యం పెరుగుతుంది. మనకు ఎదురయ్యే సమస్యలను కూడా ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వృశ్చిక రాశివారు కొన్నిసార్లు అనవసరంగా ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత వల్ల ఈ ఆలోచనలు నియంత్రణలోకి వస్తాయి. వృశ్చిక రాశివారికి జీవితంలో విజయానికి మరో ముఖ్యమైన విషయం సహనం. మీరు చాలా భావోద్వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది. కోపం లేదా బాధ వచ్చినప్పుడు వెంటనే స్పందించడం కన్నా కొంత సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. ఇలా చేయడం వల్ల అనవసరమైన సమస్యలు తగ్గుతాయి. మాటల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం. మనం చెప్పిన ఒక్క మాట కూడా ఇతరుల మనస్సును బాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. వృశ్చిక రాశివారికి స్నేహం కూడా ఎంతో విలువైనది. మీరు నిజమైన స్నేహితులను చాలా ప్రేమతో చూసుకుంటారు. కాని జీవితంలో ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మడం అవసరం లేదు. ఎవరు నిజంగా మనకు మేలు కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరగా ఉంటున్నారు అనే విషయాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. సరైన వ్యక్తులతో స్నేహం ఉంటే జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. వృశ్చిక రాశివారికి మరో గొప్ప అవకాశం ఏమిటంటే వారు తమ అనుభవాల నుంచి చాలా నేర్చుకుంటారు. మీరు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి అనుభవం ఒక పాఠంగా మారుతుంది. ఈ పాఠాలు భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలకు మార్గదర్శకంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా దానిని ఒక అనుభవంగా తీసుకుని ముందుకు సాగాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు మీపై నమ్మకం పెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో వృశ్చిక రాశివారు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేరు. కాని మీరు నిజంగా చాలా బలమైన వ్యక్తులు. మీలో ఉన్న సంకల్పం, ధైర్యం మరియు పట్టుదల మీకు జీవితంలో ఎన్నో విజయాలను అందించగలవు. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని క్రమంగా కృషి చేస్తే మీకు విజయాన్ని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. జీవితంలో సంతోషం అనేది పెద్ద విజయాల్లో మాత్రమే ఉండదు. చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించడం నేర్చుకోవాలి. కుటుంబంతో గడిపే సమయం, స్నేహితులతో పంచుకునే నవ్వులు, మనకు ఇష్టమైన పనులు చేయడం ఇవన్నీ కూడా జీవితాన్ని అందంగా మార్చే అంశాలు. వృశ్చిక రాశివారు కొన్నిసార్లు చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఈ చిన్న ఆనందాలను మిస్ అవుతారు. కాబట్టి జీవితాన్ని కొంచెం సంతోషంగా, తేలికగా తీసుకోవడం కూడా అవసరం. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి.
ప్రతి మనిషి జీవితంలో మంచికాలం కూడా వస్తుంది, కష్టకాలం కూడా వస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు అది శాశ్వతం కాదని గుర్తుంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలి. అదేవిధంగా మంచికాలం వచ్చినప్పుడు వినమ్రతతో ఉండాలి. వృశ్చిక రాశివారు ఈ 2 విషయాలను గుర్తుంచుకుని జీవితం సాగిస్తే వారి భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. మీలో ఉన్న శక్తిని నమ్మండి, మీ లక్ష్యాల కోసం కష్టపడండి, దేవుడిపై విశ్వాసం ఉంచండి. అప్పుడు మీ జీవితం నిజంగా విజయవంతమైన ప్రయాణంగా మారుతుంది. జై శ్రీరామ్. వృశ్చిక రాశివారికి సహజంగా గాఢమైన భావోద్వేగాలు, ధైర్యం, పట్టుదల మరియు లోతైన ఆలోచన చేసే స్వభావం ఉంటాయి. ఈ రాశివారికి ఒక విషయం నచ్చితే దానిని పూర్తిగా సాధించే వరకు ఆగరు. అదే సమయంలో కొన్నిసార్లు కోపం, అనుమానం, మొండితనం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కొన్ని స్వభావాలను మార్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా శ్రీరామనవమి తర్వాత ఈ మార్పులను అలవాటు చేసుకుంటే వృశ్చిక రాశివారికి అదృష్టం మరింతగా కలిసి వస్తుందని జ్యోతిష్యశాస్త్రం సూచిస్తోంది. మనసులోని ప్రతికూల భావాలను తగ్గించి సానుకూల ఆలోచనలను పెంచుకుంటే వారి జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. మొదటగా వృశ్చిక రాశివారు తగ్గించుకోవాల్సిన లక్షణం కోపం. ఈ రాశివారికి సహజంగా కోపం త్వరగా వస్తుంది. చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకుని మనసులో పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. శ్రీరామనవమి తర్వాత కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకుంటే కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. ఒక విషయం నచ్చకపోతే వెంటనే ప్రతిస్పందించకుండా కొంత సమయం తీసుకుని ఆలోచించి మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది. కోపం తగ్గితే వారి మాటలకు విలువ పెరుగుతుంది. రెండవ లక్షణం అనుమానం. వృశ్చిక రాశివారికి చాలాసార్లు ఇతరులపై అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడినా లోపల దాగిన అర్థం వెతకడానికి ప్రయత్నిస్తారు. ఈ అలవాటు కొన్నిసార్లు సంబంధాలను దూరం చేస్తుంది. అందుకే శ్రీరామనవమి తర్వాత ఇతరులపై నమ్మకం పెంచుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరినీ అనుమానంతో చూడకుండా విశ్వాసంతో చూడడం ప్రారంభిస్తే కొత్త అవకాశాలు వారి జీవితంలోకి వస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా వారికి మరింత దగ్గరవుతారు. మూడవ లక్షణం మొండితనం. వృశ్చిక రాశివారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో ఇది మంచి లక్షణమైనా కొన్ని సందర్భాల్లో సమస్యలు కూడా తెస్తుంది. ఇతరుల అభిప్రాయాలను కూడా వినడం నేర్చుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే మంచి మార్గం కనిపిస్తుంది. శ్రీరామనవమి తర్వాత వినయంతో ప్రవర్తించడం ప్రారంభిస్తే అదృష్టం మరింత బలపడుతుంది. నాలుగవ లక్షణం గతాన్ని ఎక్కువగా గుర్తుచేసుకోవడం. వృశ్చిక రాశివారు గతంలో జరిగిన సంఘటనలను చాలా కాలం వరకు మరిచిపోరు. ఎవరో తమకు చేసిన తప్పును కూడా మనసులో పెట్టుకుని ఉంటారు. కాని గతాన్ని పట్టుకుని ఉండడం వల్ల మనసుకు భారంగా మారుతుంది. శ్రీరామనవమి తర్వాత గతాన్ని వదిలేసి కొత్త ఆరంభం చెయ్యాలని నిర్ణయించుకుంటే మనసులో ప్రశాంతత పెరుగుతుంది. క్షమించగలగడం ఒక గొప్ప గుణం. ఇది వృశ్చిక రాశివారికి ఎంతో మేలు చేస్తుంది. ఐదవ లక్షణం ఒంటరిగా ఉండే స్వభావం. వృశ్చిక రాశివారు చాలా విషయాలను తమలోనే ఉంచుకుంటారు. సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. కాని కొన్నిసార్లు మనసులోని బాధను పంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో, నిజమైన స్నేహితులతో మాట్లాడటం అలవాటు చేసుకుంటే మంచి సలహాలు కూడా లభిస్తాయి. శ్రీరామనవమి తర్వాత ఇలా చేయడం ప్రారంభిస్తే వారి జీవితంలో మానసికంగా కూడా బలంగా మారతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఆత్మవిశ్వాసం. వృశ్చిక రాశివారికి లోపల గొప్ప సామర్థ్యం ఉంటుంది. కాని కొన్నిసార్లు తమపై తాము సందేహపడుతుంటారు. ఈ సందేహాన్ని తొలగించి తమ ప్రతిభపై నమ్మకం పెంచుకుంటే పెద్ద విజయాలు సాధించగలరు. ప్రతిరోజూ చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చేస్తూ ముందుకు సాగితే విజయం దగ్గరవుతుంది. శ్రీరామనవమి తర్వాత ఆధ్యాత్మికతను కూడా జీవితంలో భాగం చేసుకోవడం మంచిది. ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు ప్రార్థన చేయడం, శ్రీరాముని నామస్మరణ చేయడం, మంచి ఆలోచనలు చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. దానం, ధర్మం చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది అని పెద్దలు చెబుతారు. అలాగే వృశ్చిక రాశివారు మాటల్లో కొంచెం మృదుత్వం తీసుకురావాలి. నిజం చెప్పడం మంచి విషయమే, కాని దాన్ని ఎలా చెప్పాలి అన్నది కూడా ముఖ్యమే. ఇతరులకు నొప్పి కలిగించకుండా మాట్లాడడం అలవాటు చేసుకుంటే వారు అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారతారు. ఇది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం అన్ని రంగాల్లో మంచి ఫలితాలనిస్తుంది. మరొక ముఖ్యమైన మార్పు సహనం పెంచుకోవడం. జీవితంలో ప్రతి పని వెంటనే జరగదు.
కొన్నిసార్లు సమయం పడుతుంది. ఆ సమయంలో నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలి. సహనం ఉన్నవారికి విజయం తప్పకుండా లభిస్తుంది. వృశ్చిక రాశివారు ఈ గుణాన్ని పెంచుకుంటే పెద్ద అవకాశాలు కూడా వారికి వస్తాయి. ఇలా చూసుకుంటే వృశ్చిక రాశివారు కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే వారి జీవితంలో చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి. కోపాన్ని తగ్గించడం, అనుమానం తగ్గించడం, మొండితనం వదిలేయడం, గతాన్ని మరిచిపోవడం, ఇతరులతో సానుకూలంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు అలవాటు చేసుకుంటే వారి అదృష్టం మరింత ప్రకాశిస్తుంది. ముఖ్యంగా శ్రీరామనవమి తర్వాత ఈ మార్పులను ఆచరించడం ప్రారంభిస్తే వారి జీవితంలో శుభ ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. వృశ్చిక రాశివారికి దేవుడి ఆశీర్వాదం, పట్టుదల, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. వాటిని సరైన దిశలో ఉపయోగించుకుంటే వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం. కాబట్టి మంచి ఆలోచనలు చేసుకుంటూ, మంచి పనులు చేస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ ముందుకు సాగితే వారి జీవితంలో ఆనందం, సంపద, గౌరవం అన్నీ పెరుగుతాయి. ఇలా మార్పు చేసుకున్న వృశ్చిక రాశివారు నిజంగా అదృష్టవంతులుగా మారతారు.